మధుర మధుర గల మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిమ మహిమ గల మీనాక్షి కాశీలో విశాలాక్షి. నమస్తే, అందరు ఎలా ఉన్నారు? నేను మీ రాజేశ్వరిని. కంచి కామాక్షి అమ్మవారిని చూడడానికి వెళ్ళాను. అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. దేవాలయం వెళ్తున్నప్పుడు ఇలానే కనిపిస్తుంది. నార్మల్గానే ఉన్నది కదా, ఏమి గొప్పగా అనిపించటం లేదు కదా. ఏమి కూడా నేను ఎడిటింగ్ ఏం చేయలేదు, ఇలానే ఉంది. కొంచెం చీకటై మేఘం గర్జిస్తే చాలు దేవాలయం ఇలా అయిపోయింది. గోపురం మొత్తం పసుపు కుంకుమతో నిండినట్టుగా బంగారంలాగా అనిపించింది. కాసేపు అనిపించింది వేరే లోకంకి వెళ్ళిపోయానా అనిపించింది. మధుర మీనాక్షి నిజంగా మధురంగా ఉంది. చూస్తూనే అలా ఉండిపోయిన అమ్మవారిని. చాలా చక్కగా దర్శనమైంది. కంచి వెళ్ళిన తర్వాత అమ్మవారిని చూడకుండా అస్సలు వెళ్ళకొద్దండ. ఏ జన్మలో పుణ్యం చేస్తే ఇలాంటి దర్శనం కలుగుతుంది. నాకు కలిగింది. ఒకటి, తిరుమల వెళ్తే ఆ ప్రశాంతంగా అనిపించింది. రెండోది, కంచి వెళ్ళి కామాక్షి అమ్మవారి దేవాలయంలో అంత ప్రశాంతంగా అనిపించింది. ఆ రోజు ఈవినింగ్ అయిపోయింది. వర్షం విపరీతంగా పడ్డది. మేము దేవాలయం బయట ఉన్నప్పుడు వర్షం స్టార్ట్ అవ్వలేదు. ఇలా మేఘం గర్జిస్తూ గాలి పారుతూ ప్రశాంతంగా అనిపించింది. ఏప్రిల్ నెలలో వెళ్ళాము. గర్భగుడిలో లోపలికి వెళ్ళిన వెంటనే వర్షం అయితే మాటల్లో చెప్పలేము. కుండతో కురిసినట్టుగా అలా కురిసింది వర్షం. మళ్ళీ అమ్మవారి దర్శనమై బయటకు వచ్చినప్పటికీ వర్షం తగ్గిపోయింది. అమ్మవారు ఏంటి ఆలోచించిందో తెలియదు కానీ మాత్రము అస్సలు ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా ప్రశాంతంగా దర్శనం అయిపోయి ఇంటికి వెళ్ళడం అయింది. అది అదృష్టం అనుకోవాలి. ఇక్కడ ప్రసాదం అరగంటకి ప్రసాదం తింటేనే పొట్ట నిండిపోయింది. బయట తిన అవసరమే లేదు. ఫస్ట్ పులిహోర తిన్నాను, ఆ తర్వాత దద్దోజనం, ఆ తర్వాత ఏమో చక్కెర పొంగలి. నాకు ప్రసాదం అంటే చాలా ఇష్టం. సిగ్గుపడతారు కొంతమంది ప్రసాదానికి, అస్సలు అదేముండదు. ప్రసాదం చక్కగా తృప్తిగా తింటాను. చాలా ఇష్టం. ప్రసాదం అయితే అమృతంలాగా ఉంది. అమ్మవారిని చూడండి, ప్రసాదం తినకుండా అస్సలు వెళ్ళకొద్దండ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.